కాకినాడ వెంకటేశ్వర్ నగర్ లోని కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగిందని దేవాలయ పూజారి పుల్లెటికుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య, చిట్టిడి మూర్తి, గాదే శివరామకృష్ణ పేర్కొన్నారు. ఈ కళ్యాణంలో మాజీ కౌన్సిలర్ చిట్టిడి నారాయణమూర్తి, సత్యవతి, సాయి ఈశ్వర సత్యనారాయణ, సూర్య వెంకటలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయాన్ని 1964లో మల్లవరపు సత్యనారాయణ శంకుస్థాపన చేయడం జరిగిందని, 1976లో విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. శివపార్వతి కళ్యాణం సందర్భంగా వివిధ రకాల పూలు, ద్రవ్యాలతో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లవరపు దీపక్, కల్పన దంపతులు, పారపు రమేష్, సూర్య ప్రదీప్, హేమ తదితరులు పాల్గొన్నారు. देवी सरस्वती देवादे समाजे देनाम भक्तिवेदी शाला सदाजे भक्तात्मयाद देवदेव कर्तायो नमस्कन्नत्व देवादे सम्मन भवाहयामि तदग्रे आगभजामि प्रेम भजेंगाम स्वादिभिस्तन्न भैत्य एर्वदाहयामि వెంకటేశ్వర శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున వార్షిక కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవపేతముగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిన కూర్చున్నాం. అలాగే ఈ రోజున వెంకటేశ్వర అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి తరించవలసిన కూర్చున్నాం. నా పేరు పుల్లెకుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య, ఆలయ ప్రదాక్షకులు. కాకినాడ సామూర్తి నగర్లో వెంకటేశ్వర స్వామి ముందు 1961లో ఈ శివాలయం అలాగే కృష్ణాలయం స్థాపించడం జరిగింది. మల్లవరపు కాశీ శ్రీశ్వర ఆధ్వర్యంలోని ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి తర్వాత ఇక్కడ కళ్యాణం రెండు గుళ్ళో కూడా ఒకేసారి ఒకే రోజు జరగడం జరుగుతుంది. నాకు ఆ దేవుడు కృప వల్ల నేను గత 20 సంవత్సరాలుగా కూడా ఈ కళ్యాణంలో కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా కళ్యాణం తిలకించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను.